అందరికీ హాయ్ అండి. స్వీటీ చూసారా ఎక్కడ పడుకుందో? ఎలారా స్వీటీ, చైర్లో కూర్చోవా? ఇంకా గదిలో అన్నీ క్లీన్ చేసాను శుభ్రంగాను. దాని చైర్ కూడా లోపల వేసాను. ఇంకా లోపల పడుకుంటుందిలో కూర్చుంటుందని. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసారు కదా, నిన్న నైట్ వేసారండి. ఇంకా అవన్నీ తీసేసి పైన ఆరపెట్టడానికని తీసుకువెళ్ళమని బయట పెట్టాను. పైకి వెళ్ళాలి కానీ ఎలా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నాను ఒక చేత్తోని. అందులో ఎడం చేత్తో తీసుకెళ్ళడం అవ్వదు కదండి. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి, ఆ గిన్నెలు అవన్నీ సర్దాలి. స్వీటీ చూడండి మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకుంది. నేను స్నానం చేసి వచ్చేసరికి చూసారా ఒక చోట కుదురు ఉండదు. తను టిఫిన్ తీసుకొచ్చారండి, టిఫిన్ చేయాలి. స్నానం చేసాను కదా. స్వీటీ అందరికి హాయ్ అని చెప్పు. ఎలా చూస్తుందో బంగారం, స్వీటీ బంగారం. అన్నీ సర్దేస్తున్నానండి. అన్నీ ఎక్కడక్కడ పెట్టేస్తే కొంచెం టబ్బు కూడా ఖాళీ అవుతుంది కదా. రైస్ అటు పక్కన పెట్టాను కడిగి, అది కూడా అవుతుంది కూడా. స్వీట్ ఎక్కడుందో చూద్దామండి. అది కనిపించలేదు. స్వీట్ తెల్లి ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. స్వీట్ బంగారం ఇక్కడ ఉంది. ఆకలేస్తుందమ్మా. అయిపోయినా అన్నం అయిపోయాక తిందినా. చైర్లో కూర్చోవచ్చు కదా, చైర్లో కూర్చో. చైర్ వద్దా? తీసిన చైరు అలా పడుకుంటావా? దాని పరుపు మీద పడుకుందండి. చైర్ వద్దంటది కొన్ని. చూసారా బంగారం, బంగారు కొండ ఇది. స్వీట్ బంగారం. ముద్దెట్టు 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 ముద్దెట్టు. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకోటి కూర తెచ్చారు. కరివేపాకు, చికెన్, టమాటాలు, ఆనియన్స్ కట్ చేస్తున్నారు. చిత్రాంగులు లేదంటే మేడం నీ ఇష్టానికి అన్నం వాడు మేడం అనే పిలిచాడే. చికెన్ కడుగుతున్నారు. స్వీట్ ఇక్కడ పడుకొని చూస్తుంది. ఏంటో ఆలోచిస్తుంది అది. స్వీటీ బొజ్జున్నావా? పడుకుంది. చూసారా స్వీటీ? ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు చికెన్ కర్రీకి. ఆనియన్స్ వేస్తున్నారు, తర్వాత టమాటాలు. ఆనియన్స్ అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేస్తారు. చికెన్ కూడా వేసేస్తున్నారు. కొత్తిమీర కట్ చేయాలండి. ఇది కూడా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తే ఈ బాక్స్లోని టమాటాలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. కారం అన్నీ వేసేసారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసేసారు. అది అవుతుంది. మొక్కలు వేయాలండి. అవి మొన్న అక్కడి నుంచి శనివారం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం కదా, ఆ మొక్క కుండీలో వేయాలి. దరుస్తూ ఉంటుంది. మొక్కలు కొంచెం వదిలిపోయి. నిన్న వర్షం పడితే బాగుండేది కానీ వర్షం పడలా. ఈ పారిజాత మొక్క చూసారా ఎలా వాలిపోయిందో. గోరింట మొక్క కట్టాలి.
ఇది కొంచెం పైకి కట్టేస్తే గోరింట మొక్క కూడా కట్టాలండి. చూసారా ఎలా పడిపోతుందో. ఈ మారేడు దళం ఇవన్నీ సరిచేయాలి. నన్ను బట్టలు కూడా ఆరేసేస్తున్నారు. ఆ మొక్కలో కుండీలో వేసేస్తున్నామండి. ఇది ఏమైందో చెన్నై మొక్క. ఇందులో చెత్త గడ్డంతా వచ్చేసింది. ఈ గడ్డంతా పీకేస్తే లేకపోతే మొక్కలు పోతాయి, పాడైపోద్ది ఆ మొక్క. 5 మొక్కలు తీసుకొస్తే ఒకే ఒక్క మొక్క మిగిలింది చెన్నై నుంచి. అందుకే ఆ మొక్కకి చెన్నై మొక్క అని పేరు పెట్టాను. అది పువ్వులు పోస్తే కానీ ఏ మొక్క అని తెలియదండి. ఇవన్నీ సరి చేయాలి. ఏరు తగ్గాక మొత్తం మొక్కలు, అన్ని మొక్కల్లో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇంకా అవన్నీ తీసేయాలి శుభ్రంగా. ఈ డాబా కూడా క్లీన్ చేయాలి, చిరాకు ఉంది. చూసారా ఎంత మొక్క, ఎంత గడ్డి వచ్చేసిందో. అన్నిటికీ అలా వస్తుంది. అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్కొక్కసారి ఆ వర్షానికి ఇంకా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇది చెన్నై మొక్క. గులాబీ అనుకుంటున్నాను, చిట్టి గులాబీ ఉంటాయి చూసారా, చిన్ని చిన్ని గులాబీ, ఆ గులాబీ. స్వీట్ ఇదిగోండి, మేము పైకి వెళ్ళి వచ్చాం. స్వీట్కి ఆకలి వేస్తుంది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అది ఇప్పుడు లోపలికి వచ్చింది. కూర కూడా అయిపోయిందిలేండి. మేము పైకి వెళ్ళి వచ్చేసరికి కూర కూడా అయిపోయింది. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేస్తారు. మన కూర అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా పెట్టేశారు. కూర్చొని చూస్తుంది చూసారా. కూర కూడా అయిపోయింది. స్వీట్ కూడా అన్నం తినేస్తుందండి. అదిగోండి అన్నం తినేస్తుంది. చికెన్ కూరతో ఇప్పుడు 3 అయింది టైం, 3:15 మేము భోజనం చేసేసరికి. ఈవినింగ్ 5 అయిందండి. ఇంకా టీ నేనే పెట్టాను, తను లేవలేదు. టీ పెట్టి తీసుకొచ్చాను. మా స్వీట్ ఏం చేస్తుందో చూద్దాం. స్వీట్ ఇక్కడ పడుకుందండి, అలా చూస్తుంది. డాబా పైకి వచ్చానండి, మోటార్ ఆన్ చేశాను. మొక్కలకు వాటర్ వేయాలి. ఈ కొబ్బరి పీచు ఉంది, ఇది కూడా మొక్కలకు వేయాలి. కొంచెం చేయి బాగున్నాక అప్పుడు వేస్తాను. పైపు ఇలా పెట్టాను, కొంచెం లైట్గా వస్తున్నాయి. మొక్కలకు కూడా వాటర్ వేసేస్తే, నేను మొక్కలకు వాటర్ వేసి చాలా రోజులైంది. ఈరోజే వేస్తున్నాను. తనే వేస్తున్నారు రోజునైతే. మళ్ళీ ఇవన్నీ చూసారా, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ మళ్ళీ ఇలా తీసేయాలి, అయితే మొక్కలన్నీ పాడైపోతాయి. కొద్ది వర్షం పడితే వేసే అవసరం ఉండట్లేదు. ఇంకోండి నిన్న మొన్న 2 రోజులు వర్షం పడట్లేదు, ఇంక అందుకే వేయాల్సి వస్తుంది. వాకింగ్కి వెళ్తున్నారు చూసారా, స్టేడియం దగ్గర. మొక్కలకి వాటర్ కూడా వేయడం అయిపోయిందండి. ఇంకా డబ్బాతో బకెట్తో వేయలేక ఇదిగోండి ఇలా వేసేస్తున్నాను, బట్టం పెట్టేసి. కనకాంబరం మొక్కలు చూసారా, వర్షానికి కనకాంబరం మొక్కలు కూడా వస్తుంది. ఎప్పటి నుంచో వస్తాయని చూస్తుంటే ఇప్పుడు వచ్చింది. అవి తీసి సపరేట్ చేయాలి. మరి తమలపాకు మొక్క పైకి వచ్చి చాలా రోజులైంది ఇవన్నీ చూసుకొని. కొంచెం ఆడితే నైట్ తను వచ్చిన తర్వాత అప్పుడు తీయాలి ఇవన్నీ. కాసేపు ఉంచుతా, మార్నింగ్ వేసేస్తే తీసేయడానికి బాగుండేది.
ఇంకా బకెట్తో నేను తీసుకురాలాక వదిలేసాను కదా, ఇంకా అందుకే లేట్గా ఆరుతున్నాయి. కిందన ఉన్న మొక్కలకి వేయాలండి వాటర్, అది తను వచ్చాక వేస్తారులేండి అవి. స్వీటీ ఏం చేస్తుందో చూద్దాం. స్వీట్ తల్లి ఎక్కడున్నావు? అదిగండి స్వీటీ పిలవగానే చూస్తుంది. చూసారా ఎలక కనిపించిందండి. ఆ ఎలక కోసం పిల్ల ఉంది చూసారా? ఆ పిల్లి కోసం స్వీటీ చూడండి. దమ్మెలా పిల్లి గోవింద్ పడిపోతాయి. అది చూసారు పైన మరీ కూర్చుంది పైన. స్వీట్ ఇద్దా చూడండి. ఇప్పుడు రమ్మంటే అప్పుడు లోపలికి వచ్చింది, కానీ వెళ్ళిపోద్దంట. అదిగా స్వీట్ వెళ్ది కానీ నడు ఎలాగ వెళ్తావు? అది కాదు, నడు బిస్కెట్ ఇస్తాను. నడు బిస్కెట్ ఇస్తాను. స్వీటీ లోపలికి రావాలంటే బిస్కెట్లు వేస్తానంటే లోపలికి వచ్చిందండి. అది కానీ బిస్కెట్లు వేస్తా. ఈ లోపల పిల్లి వెళ్ళిపోద్ది కదా, అందుకనే దానికోసమని లోపలికి రమ్మన్నాను. తినేసావా? చూసారా ఒక్క నిమిషంలో తినేసిందండి దాని బిస్కెట్లు. మళ్ళీ చూసుకుంటుంది వేసేనేమో అని. ఎందుకు అలాగా స్వీటీ? వేలు చూడు వేలు. మళ్ళీ అది కానీ పిల్లి ఉందేమో దానికి డౌటే అండి. మళ్ళీ అది వెళ్ళిపోయింది, ఇప్పుడు అటు నుంచి వెళ్ళిపోతుంది. చూసారా దాన్ని పట్టుకోవాలని. అదిగోండి చూసారా అలాగే సందులోంచి వెళ్ళిపోతుంది. మా స్వీటీకి దారి తెలిసిపోయింది కూడా. మళ్ళీ ఏంటి ఇద్దరితోని చూడండి అలా చూడండి అలా స్వీటీ చూడండి మెట్లు ఎక్కలేదు, కానీ పిల్లి మెట్లు ఎక్కి వెళ్ళిందని అది కూడా పైకి ఎక్కేసి మళ్ళీ గబగబ దిగిపోయి మళ్ళీ పైకి ఎక్కుతుంది. మా స్వీటీతో చాలా కష్టమండి. ఏదైనా చూసింది అనుకోండి అస్సలు ఒప్పుకోదు. వెళ్ళిపోయిందిలే, దానికి ఆయాసం వచ్చేస్తుంది. అయినా సరే మళ్ళీ అది ఎక్కడెక్కడ అడుగులేస్తుందని చూసుకుంటుంది. స్వీటీ నడు లోపల నడు మా లోపల నడు. మా స్వీటీ చూసారా అంత కాపలా కాస్తుందన్నమాట. చైర్లో కూర్చో. బాబోయ్ అది వెళ్ళిపోయింది. దా పైకి ఎక్కుదా. కమ్ అది గుడ్ గర్ల్ బంగారం. ఇప్పుడు 10:30 అయిందండి. ఇదిగోండి స్వీటీ చూసారా, అదిగోండి వాళ్ళ నాన్న వచ్చారని అది ఎలా చూస్తుందో. ఇప్పుడు దా పిల్లితో ఆటలాడింది, ఇప్పుడేమో తింత ఆటలాడుతుంది. ఇప్పుడు ఇంకా అన్నం పెట్టేస్తే తినేసి పడుకుంటుంది. ఇప్పుడు అన్నం పెట్టమని అడుగుతుంది దాన్ని. స్వీటీ చూడండి పైకి వెళ్తున్నామని చూస్తున్నాం. ఈ కాలం మురికాలు అయ్యి ఉంటుంది. బట్టలన్నీ వేసాను బట్టలు అవి తీయటానికి వచ్చాం. మళ్ళీ వర్షం వస్తే తడిచిపోతాయి కదండి, అందుకనని బట్టలన్నీ తీసుకొస్తాం లోపలికి. స్వీటీ చూడండి వాళ్ళ నాన్న పని చేయడం అస్సలు ఇష్టం ఉండదు, సౌండ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ మళ్ళీ ఉన్నాను ఏనా స్వీటీ కూడా అన్నం తినేస్తుందండి. ఉంటానండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మళ్ళీ.